విశాఖపట్నం వెళ్ళారు. అక్కడ మత్స్యకారులకు సంబంధించి మాట్లాడిన సందర్భం చూసాం. అదే 10 రోజుల క్రితం సముద్రంలో వేటకెళ్ళి ప్రమాదంలో చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా. మళ్ళీ ఇవాళ వెళ్ళి భీమవరం వెళ్ళి అక్కడ ఆక్వా రైతులకు సంబంధించిన వ్యవహారం, అక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, వీటి మీద మన టాపిక్. అయితే ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ముందుగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఇవాళ అక్కడ జరిగిన తంతేంటి విజువల్స్ చూడొచ్చు మీరు. ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల వద్ద సహజంగా ఎవరైనా చనిపోతే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది తేడా, మంచి చెడ్డ అనేది ఎందుకు వస్తుంది అసలు? స్నేహితులైనా బంధువులైనా లేక రాజకీయంగానో లేకపోతే ఇంకో రకంగానో ప్రత్యర్థులైనా విషయం తెలియగానే సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తారు. ఇది చాలా చాలా అంటే చాలా కట్టసి మర్యాదపూర్వకమైన అంశం ఇది. అక్కడ కూడా కొట్టుకున్నారు అని అంటే దాన్ని ఏమనాలి? ఒకటి, అసలు ఆ గొడవ కారణం ఎవరు? అక్కడ రాజకీయం జరగకపోతే గొడవే లేదు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ కష్టం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. ఒక కుటుంబంలో 4 పార్టీల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, కానీ ఆ కుటుంబంలో ఏదన్నా ఒక విషాదం జరిగిన శుభకార్యానికి వెళ్ళరేమో మాట పట్టింపులు, కానీ విషాదం జరిగినప్పుడు ఎంత మాట పట్టింపులు ఉన్నా వెళ్తారు. అదే రక్త సంబంధం అంటే. అది కొన్ని కుటుంబాల్లో ఉండకపోవచ్చు, చూస్తున్నాం కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారు అంత్యక్రియలో పాల్గొనడము, ఆయన పాడే కూడా మోయడము, డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళుతూ ఎట్లాగొట్లా వస్తున్నామని చెప్పి భీమవరంలో మీటింగ్ పెట్టాడా ఆక్వా రైతులతో అనేది ఒక పాయింట్, అది తర్వాత మాట్లాడదాం. ఇక్కడికి వెళ్ళి ఆయన వెళ్ళిన సందర్భంగా అక్కడ వైసీపీ నేతలు చేసిన పని చూస్తే, వీళ్ళు ముద్రగడ గారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ఆయన అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు ప్రశాంతంగా జరిగి ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా ప్రవర్తించారా, లేకపోతే ఆయన పార్థివ దేహాన్ని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు కుళ్ళు రాజకీయం చేయాలనుకున్నారా అనేది ఆలోచిస్తే క్లియర్గా అర్థమైపోద్ది దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. ఆయన చనిపోయారు. రాజకీయంగా రకరకాల అభిప్రాయ భేదాలు ఎన్నో ఉండొచ్చు, ఆయనకు ఉండొచ్చు, ఆయనతో పనిచేసిన వాళ్ళకు ఉండొచ్చు, రాజకీయ పార్టీలకు ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఇవన్నీ ఉండవు కదా. అక్కడికి వెళ్ళి ఆయన సొంత కూతుర్ని రానివ్వరు. ఆయన సొంత కూతుర్ని తండ్రి చివరి చూపు చూడకుండా ఆ అమ్మాయిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అన్నేమో చెల్లిని లాక్కుంటున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు వాళ్ళ అన్న గిరి. వాళ్ళ అన్నకి లేని బాధ, కుటుంబానికి తల్లికి లేని బాధ, వీళ్ళకేంటో అర్థం కాల. వీళ్ళ అమ్మాయిని వెనక్కి నెట్టేస్తారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి? ఆ తండ్రిని కూతురు కడసారి చూపు చూసుకుంటే ఇది అంటే మన ఇంట్లో తల్లి లేదని, మన ఇంట్లో చెల్లి లేదని, ఎవడింట్లో తల్లి చెల్లి ఉండకూడదు అనుకుంటే ఇది ఏ రకమైన రాజకీయం ఇది? తర్వాత ప్రభుత్వం వెంటనే ఆయన చనిపోయారని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేయడము,
అధికార లాంఛనాలతో ఆయనకి అంతిమ సంస్కారాలు జరగాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్కడికి వెళ్ళి వైసీపీ నాయకులు పోలీసులను తోసేస్తారు. ఏకంగా అంబటి రాంబాబు గారు అయితే పూర్తిగా పోలీసులతో గొడవ తోసేసాడు కానిస్టేబుల్ వాళ్ళందరినీ. మీరు ఇక్కడ అధికార లాంఛనాలు చేయడానికి వీలేదు. హూ ఆర్ యూ? అధికార లాంఛనాలు జరగొద్దని అయితే గీత వాళ్ళ కుటుంబం అంటే అర్థం ఉంది. నీకేం సంబంధం? పోలీసులను దోసేయడం ఏంటి? విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఎన్నిసార్లు దోసేస్తాడు అంబటి రాంబాబు గారు? పోలీసులు అంటే అంత చులకనా? కాకి యూనిఫామ్ అంటే అంత చులకనా? తోసేయడం ఏంటి అసలు? పైగా అసలు ఇది మీకు పోలీసులు అంటే కోపం ఉండొచ్చు, లేదా ఏదో రకంగా రాజకీయం చేసి పోలీసులను దోసేసి హైలైట్ అవ్వాలంటే అది వేరే సందర్భం. కానీ అక్కడ పక్కన అక్కడ ఆయన చనిపోయి ఆయన పార్థివ దేహం ఉంది. అదే మీకు ఆట స్థలం, అదే మీకు క్రీడా స్థలం, అదే మీకు పొలిటికల్ గేమ్ ఆడడానికి సిగ్గు అనిపించట్లా? సిగ్గుపడాల్సిన సందర్భం కాదా? ఆ కుటుంబంలో మీరెందుకండి చిచ్చు పెట్టడం? కన్న కూతురికి చివరి చూపు మిగల్చరా? వాళ్ళ అన్న గిరి స్వయంగా చెల్లిని దగ్గరికి తీసుకుంటున్నాడు, రమ్మని దగ్గరికి లాగుతుంటే వీళ్ళు దోషేస్తున్నారు. వీళ్ళకేం పని ఏంటి అసలు? ఈ శవ రాజకీయం ఏంటి? ఈ కుల రాజకీయం ఏంటి? దీని మీద ముందు మనతో మాట్లాడడానికి బొలిశెట్టి శ్రీనివాస్